వెల్కమ్ టు జేడీఎస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఎన్నిక, కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపిన అయ్యన్న, చంద్రబాబు, పవన్ అభినందనలు తెలుపుతూ చంద్రబాబు ప్రసంగం. రఘురామ పోరాట యోధుడంటూ కితాబు. రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటిష్ హై కమిషనర్ లిండీ క్యామెరన్. సీఎం నివాసంలో బ్రిటన్ ప్రతినిధులకు శాల్వాల సత్కారం. బ్రిటన్ ప్రతినిధులతో మర్యాదపూర్వక సమావేశం. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారన్న లోకేష్. అందుకే ఆనాడు చంద్రబాబు బాయ్కాట్ చేశారని వెల్లడి. జగన్ రెడ్డి కుటుంబం గురించి తాము ఏనాడు మాట్లాడలేదని స్పష్టీకరణ. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసు, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. హరీష్ రావు మీడియా ముందుకు. కొడంగల్ నుంచి తిరుగుబాటును ప్రతిపక్షాల కుట్రగా చూపుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న హరీష్ రావు. చర్లపల్లి జైల్లో పట్నం నాగేందర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో బ్రిటిష్ హై కమిషనర్ లిండీ క్యామెరన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి, లిండీ క్యామెరన్ సహా వెంట ఉన్న బ్రిటన్ అధికారులను శాల్వాతో సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. వారి వెంట కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి కూడా ఉన్నారు. లక్కీ పర్సన్ అంటే రఘురామకృష్ణంరాజు అనే చెప్పాలి. గతంలో ఎంపీ అయి ఉండి నియోజకవర్గంలో అడుగు పెట్టలేనంతగా తీవ్ర సమస్యలను ఎదుర్కొని మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ వస్తుందో రాదో తెలియకుండా చివరికి ఎమ్మెల్యే టికెట్ పై పోటీ చేసి గెలుపొంది నేడు ఏకంగా డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. అంతకంటే భాగ్యం ఏమిటంటే రఘురామను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి హేమా హామీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకెళ్లి కూర్చోబెట్టారు. వారి వెంట బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చైర్లో నుంచి లేచి రఘురామను కూర్చోబెట్టారు. రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. బాబు గారు, కళ్యాణ్ గారు, మనోహర్ గారు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. తన ప్రసంగంలో చంద్రబాబు రఘురామను ఒక పోరాట యోధుడిగా, ధైర్య సాహసాలకు మారుపేరుగా అభివర్ణించారు. కల్మషం లేని వ్యక్తి రఘురామ అని పేర్కొన్నారు. గతంలో ఎవరింత భయపెట్టాలని చూసినా వెనుకంజ వేయకుండా తాను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్లారని కొనియాడారు. ఆ సమయంలో ఏమాత్రం భయపడి ఉన్నా రఘురామ పరిస్థితి ఎలా ఉండేదో అని వ్యాఖ్యానించారు. కానీ అన్ని కష్టాలను నిబ్బరంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ఆనాడు ఎలాంటి కుట్రలు చేయకపోయినా ఏకపక్షంగా వ్యవహరించి రఘురామపై రాజద్రోహం కేసు పెట్టారని చంద్రబాబు వెల్లడించారు. మామూలు వ్యక్తి అయితే
ఆ ధైర్యంగా ముందుకు వచ్చేవాడు కాదు. ఒక్కసారి నేను ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది నేరస్తులు నాకు ఇది చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది. ఇలాంటి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి. అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా నేను అధ్యయనం చేశాను. ఇక్కడుండే శాసనసభ్యులు 5 కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఆయన విషయంలోనే కాదు, నా విషయంలో కూడా జరిగిన తర్వాత ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నా, నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి, రిమోట్ నుంచి. అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో, సెల్ ఫోన్ లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినా. అది అయిన తర్వాత నేను చాలా సార్లు ఆలోచించాను, ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మునుపు కాదు, 1980-85 ఆ ప్రాంతంలో ఏదైతే పాబ్లో ఎస్కోబార్, అతనికి ఇతనికి కరెక్ట్ గా సరిపోతున్నాయి పోలికలు, దాంట్లో ఏం అనుమానం లేదు. అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముఠాలకు ఎస్కోబార్ నాయ్ అత్యంత ధనికుడుగా, నేరస్తుడుగా, దుర్మార్గుడిగా ఎమర్జ్ అయ్యాడు. దుర్మార్గుడు అంటున్నా నేను. ప్రపంచ మార్కెట్లో 80% కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని స్మగ్లర్ గా తయారయ్యాడు. మన ఈయన కూడా చూస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చాయి. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మినా, గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణిచివేస్తుంది. ఒక్క రోజు కనీసం ఆలోచించాడా? ఎంతమంది పిల్లలు, ఎంతమంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని, ఎంతమంది డ్రగ్స్ కడెక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది. ఆ పాబ్లో ఎస్కోబార్ అయితే 1985లో సుప్రీం కోర్టులో గెరిల్లాతో దాడులు చేపించాడు. 11 మంది న్యాయమూర్తులను చంపేశారు. ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపారు. కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్తో కోస్తో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం గానీ, లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు. మమ్మల్ని కొట్టినా చంపినా కూడా మా భూములను ఇవ్వమని లగచర్ల గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పలువురు లగచర్ల గ్రామస్తులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా లగచర్ల గ్రామస్తురాలు మాట్లాడుతూ, లగచర్లలో తన కుటుంబానికి 15 ఎకరాల భూమి ఉందని, మాకు భూములు లేవన్న వాదనలో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు. మాకు కనీసం ఆ రోజు కలెక్టర్ వస్తున్న విషయం కూడా తెలియదు, మేము ఎవరి మీద దాడి చేయలేదని తెలిపారు. మా భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయని మమ్మల్ని భయపెడుతున్నారని, మీరు సచ్చినా సరే ఫార్మా కంపెనీ వస్తుందని మమ్మల్ని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను గర్భిణిని, నాకు ఏమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత అని లగచర్ల గ్రామస్తురాలు ఫైర్ అయింది. మాకు దాడి చేయాలని ఎవరూ చెప్పలేదు, మా భూములు పోతున్నాయి, అందుకే దాడులు చేస్తున్నామని వెల్లడించింది. భూములు ఇవ్వాలని కూడా మమ్మల్ని అడగలేదు, మేము ఎందుకు భూములు ఇస్తామని లగచర్ల మహిళా రైతు ప్రభుత్వాన్ని నిలదీశారు. ధాన్యాలే కదా మీరు డబ్బులతో కొనుక్కొని ధాన్యమే కదా తినేది, మాకు ఎవ్వరేం చెప్తలేరు. మా భూములు పోతున్నాయని మేమైతే పోరాటం చేస్తున్నాం. మా భూములు పోరాదు, మేము మా భూముల కాడికే ఉండాలి, మేము మా భూముల్లోనే పంటలు పండించుకొని మా బతుకు తీరు మేము ఏదో బతుకుతున్నాం. జ్యోతి మా అంటే మస్తు ఎక్కువ అంటే 1200 ఎకరాలు భూములు పోతున్నాయి నాకు తెలుసు. మా భూమి ఏమో 15 ఎకరాలు, మా ఆయన పేరు పైననే 15 ఎకరాలు, మా ఆయన పేరు మా బావ పేరు పైన 15 ఎకరాలు. మాకెవ్వరు వచ్చి మాట్లాడలేదు సార్, డైరెక్ట్గా వచ్చిండ్రు ఊరికి. మా గిరిజన వాళ్ళు ఏం చదువుకున్నారా? మనలాగా చదువుకోలేరు కదా, గిరిజన వాళ్ళు ఎవ్వరు చదువుకోలేరు, వాళ్ళకి తెలియదు కలెక్టర్ వస్తుండని చెప్పలేరు. కలెక్టర్ వస్తుందనే విషయం కూడా ఎవరికి ఊర్లో వచ్చి ఎవరికి చెప్పలేడు. అయితే డైరెక్ట్ కలెక్టర్ వచ్చినప్పుడు గో బ్యాక్ కలెక్టర్ అని వేడుకున్నాము, అయినా కలెక్టర్ పోలేడు. అందుకని కలెక్టర్ పైన దాడింత చేతు కూడా లేపలేరు ఎవరు. ఎవరికి చేయలేం సార్ దాడి. మేము అలాంటి ప్లాన్ ఏం వేసుకోలేం. మాకు కలెక్టర్ వస్తుందనే విషయం కూడా తెలియదు, కలెక్టర్ వచ్చే విషయం మాకు తెలియదు, కలెక్టర్ వస్తుందని ఎవరు చెప్పలేరు మాకు. అది దాడి అయితే మేము దాడి చేయాలని ఎవరు దాడి చేయలేరు. ఎవరో ఏమో భూముల కోసం అయితే డ్రోన్లు తిరిగినాయి,
సర్వైలు చేస్తుండ్రు, అన్ని చేస్తుండ్రు. మీ ఇల్లు పోతాయి, మీ భూములు పోతాయని మాకు బెదిరిస్తుండ్రు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీకు ఫార్మా వస్తుంది, కన్ఫర్మ్ గా ఫార్మా వస్తుంది. మీరు మీరు చచ్చిపోతే కూడా ఫార్మా పక్కా వస్తుందని చెప్తుండ్రు. అందుకనే మేము వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్, కానీ ఎవరన్నా వస్తారు భూముల కోసం అని ఇట్లా తిరుగుతారు. అంటే మా గుట్టల పూర్తిగా అక్కడ తిరుగుతారు. ఎందుకు తిరుగుతున్నారు అంటే సర్వై చేస్తున్నారు అని చెప్తారు. సరే, ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు సర్వై చేస్తున్నామంటే ప్రజలందరూ దాడి చేస్తారు కదా. సర్వై చేస్తే మా భూముల పైన సర్వై ఎందుకు చేస్తారు మీరు? మేము మాకు తెలియదు. అధికారం కలెక్టర్ అన్న వస్తుండని మాకు తెలియదు. మాట్లాడతాడని కూడా మాకు ఎవరు చెప్పలేరు. ఊర్లో కలెక్టర్ వస్తుండు అని చెప్పలేరు. చెప్పి ఉంటే మేము మాట్లాడుతుంటాం, కలెక్టర్తో మాట్లాడుతుంటాం. కలెక్టర్ మేము మాట్లాడుతాం, ఏమంటాం, మాకైతే మా భూములు ఉన్నాయి, మా భూములు పోతున్నాయి, మాకు ఫార్మా వద్దు, ఏమొద్దు, మా బతుకు తీరు మేము ఏదో బతుకుతున్నాము. ఏ సురేష్ మాకు చెప్పలేరు. ఊరికి తండ వాళ్ళకైతే ఎవరికి చెప్పలేడు. మాది మేమే పోయినాము. లవచర్ల గ్రామంలో మీటింగ్ ఉందని చెప్పిండ్రు, అందుకనే వెళ్ళినాం. ఏ పార్టీ చెప్తలేరు. నైట్ టైం డ్రోన్లు వేసి సర్వే చేస్తుండ్రు. ఆల్రెడీ డ్రోన్ల పైన సర్వే మొత్తం అయిపోయింది. తర్వాతనే ఇప్పుడు కూడా మాకు చెప్తుండ్రు కన్ఫర్మ్ ఫార్మా వస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఫార్మా వస్తుంది అని అంటుండ్రు. మాకు ఫార్మా వద్దు, మా బతుకుతూ ఏమో మేము బతుకుతున్నాం. ఆ ఫార్మా అది కూడా మెడిసిన్ తయారు చేస్తారంట. ఆ ఫార్మాలో మెడిసిన్స్ తయారు చేయడం వల్ల గాలి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, మొత్తం అందరికీ అది ఎఫెక్టే అవుతుంది. మా రెండు ఊర్లు అయితే పోతున్నాయి, లగచెర్ల, పులిచెర్లకుంట తండ, హకీంపేట. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజా తిరుగుబాటు మొదలైందని, అది కొడంగల్ నుంచే అని టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. హరీష్ రావు జర్లపల్లి జైలుకు వెళ్లి ఆయనతో మాట్లాడారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నుంచే తిరుగుబాటు మొదలైందని హరీష్ రావు పేర్కొన్నారు. అయితే ఆ తిరుగుబాటును సీఎం రేవంత్ ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. పిలిచి మాట్లాడాలి, వారి సమస్య పరిష్కారం చేయాలి. కానీ పోలీసుల చేత, గుండాల చేత, రాజకీయ నాయకుల చేత వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. అంటే నీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది, మేమంతా బాగుపడతాము, 15,000 రూపాయల రైతు భరోసా వస్తుంది, 2,500 మహాలక్ష్మి వస్తుంది, 4,000 పెన్షన్ వస్తుంది అని మేం బాగుపడతామని నీకు ఓట్లేస్తే, నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా ఇవాళ నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. కట్టు బట్టలతో, పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేసావు. అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం ఇది. వాళ్ళ భూములు గుంజుకోవడమే, కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు, రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు. ఆయనకు ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు, ఈ సంఘటన జరిగి రాయించుడు, అబద్దాలు మాట్లాడు, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతుండ్రు. పోలీస్ రిమాండ్ ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి అని ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు, కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎవరు జరిగినా బీఆర్ఎస్ కుట్ర అంటాడు. మొన్నటిదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, జీవో 29 రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే అది దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. రైతులు మా పత్తికి, వరికి మద్దతు ధర రావడం లేదు, రైతు భరోసా రాలేదు, రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల చేత ధర్నా చేయిస్తుందని
ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు. మా స్పెషల్ పోలీసులు, మాకు ఏక్ పోలీసింగ్ పద్ధతి కావాలి, మా సరెండర్ లీవులు మాకుండాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. గురుకుల విద్యార్థులు ఈ పురుగులన్నం మేము తినలేకపోతా ఉన్నాం, మాకు నీళ్ల చారుతో మేము తినలేకపోతున్నాం అని గురుకుల విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేయిస్తుండ్రని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. చివరికి ఆయన స్వంత నియోజకవర్గంలో మా గిరిజన సోదర సోదరీమణులు మా భూములు మాకు కావాలి, ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వము అని చెప్పి నీ నియోజకవర్గ గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. అంటే ప్రతిపక్షం, ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ఏంది? ఏ వర్గాలకైతే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదో, ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నాయో ఆ వర్గాలకు అండదండగా ఉండాలని, ప్రజల గొంతుకై పనిచేయాలని ప్రజలు మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ప్రతిపక్షంగా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వారికి సంఘీభావం ప్రకటించడం మా బాధ్యత. ప్రతిపక్షంగా రైతులకు మద్దతు ధర రాకపోతే పోరాడడం మా బాధ్యత. ప్రతిపక్షంగా నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగితే పోరాడడం మా బాధ్యత. మరి నువ్వు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తే నైతిక మద్దతు ఇవ్వడం మా బాధ్యత. పోలీసులు రోడ్ల మీదకి వస్తే పోలీసుల హక్కులు కాపాడడం కోసం కూడా వారి పక్షాన నిలబడడం ప్రతిపక్షంగా మా బాధ్యత. లేకపోతే ఏం చేయాలి? నువ్వు చేసే తప్పులకు, నువ్వు చేసేటువంటి నేరాలకు, నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్కబజ కంచె చేను మేసిన చందంగా ప్రజల భూములు లాక్కొని మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే కొడంగల్లో భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అర్హత లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు లగచర్లకు వెళ్తే ఆహ్వానం పలికిన పోలీసులు ఎంకే డీకే అరుణ వెళ్తే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. దందాల కోసమే హైడ్రాను సృష్టించారని, ప్రజల భూములు ఆస్తులు లాక్కునే ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. పంటలు పండే భూములను ఫార్మా కంపెనీల కోసం రైతుల వద్ద నుంచి బెదిరించి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతుల నుంచి భూముల నుంచి వేరు చేయడం అంటే తల్లిని బిడ్డను వేరు చేయడం లాంటిదన్నారు. రైతులు ఒప్పుకోకపోయినా అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మీరు రావాలని చెప్పి స్వచ్ఛందంగా గ్రామాలే తరలి వచ్చి అక్కడ ధర్నా కార్యక్రమం కూడా పెట్టిండ్రు. సావనైనా సత్తం తప్ప మా గ్రామాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మేం ప్రభుత్వానికి భూమి ఇచ్చే ప్రసక్తి లేదు, మమ్మల్ని బతకనీయమని చెప్పి వారు కోరిండ్రు. అంటే ఆ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఒక అలజడి, ఒక ఆందోళన, ఒక భయం వెంటాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని వెనుకకు తగ్గుతారని చెప్పి ఆశించిండ్రు. వెనుకకు తగ్గకపోగా అహంకారంతో ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పెట్టి చివరికి కలెక్టర్ని పంపించింది. కలెక్టర్ని పంపిస్తే అంతకంటే ముందే డీకే అరుణ సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, అంతకంటే ముందే కొంతమంది బ్రోకర్లని వాళ్ళు ఊర్లలో బంధించి మీరు మా ఊర్లలోకి వచ్చి భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని వెంటాడతామని చెప్పి బెదిరించిన రైతాంగానికి, అంతకంటే ముందే పాదయాత్ర చేసిన రైతాంగానికి ఇవన్నీ తెలిసి కూడా అహంకారపూరితంగా కలెక్టర్ గారు అక్కడికి పోయిండ్రు. కలెక్టర్ గారు పోయిన తర్వాత మీ ప్రజా సేకరణకి మేము రాము, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పిండ్రు వాళ్ళు. అయినా బలవంతంగా మళ్ళీ పోయిండ్రు. పోతే వాళ్ళు నిరసన చెప్పిండ్రు, బయటికి పంపించిండ్రు. స్వయంగా కలెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే నా మీద దాడి జరగలేదని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత రాత్రికి రాత్రి 1500 మంది పోలీసుల్ని ఈ 4 గ్రామాల మీద పడి యుద్ధ భూమిలో ఎట్లయితే ఇతర దేశాలు వచ్చి ఆక్రమించుకొని ఇబ్బంది పెడితే పద్ధతుల్లో గ్రామాల మీద పడి యువకుల్ని మాట్లాడిన మహిళలందరూ కూడా రాత్రి అరెస్ట్ చేసి తీసుకుపోయింది. తీసుకపోతే ఎందుకు తీసుకుపోతున్నారని చెప్పి అడిగిన కర్మానికి అనేక మంది కొట్టి హింసించారు. ఎంతమందిని హింసించారు, ఎంతమందికి ఏమైందనేది రేపు తెలుస్తుంది. ఇవాళ దాచేస్తుండొచ్చు, ఇవాళ బెదిరిస్తుండొచ్చు, కానీ తప్పకుండా తెలుస్తుంది. ఇంకా దారుణమైన మాట ఏంటంటే ఆ ప్రాంతంలో మొత్తం ఇంటర్నెట్ బంద్ చేసిండ్రు, సెల్ ఫోన్లు పనిచేయకుండా చేసిండంటే అంటే
యుద్ధ భూమిని తలపించే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ఓట్లేసి గెలిపించిన ప్రజానికానికి ఇవాళ చూపిస్తున్నటువంటి నిజస్వరూపం ఇది. చివరికి ఈ సంఘటన మీద స్వయంగా అక్కడ ఎంపీగా ఉన్నటువంటి డికే అరుణ గారు రైతాంగాన్ని కలుసుకుందాం, ఏమైందో తెలుసుకుందాం అని చెప్పి పోతే ఎక్కడో కిలోమీటర్ల దూరంలో వికారాబాద్లో మొత్తం బారికేడ్లు వేసి స్వయంగా ఎంపీగా ఉన్నటువంటి డికే అరుణ గారిని నివారించే ప్రయత్నం చేశారు. కానీ అదే ముఖ్యమంత్రి గారి సోదరుని మాత్రం 50 కార్ల కాన్వాయ్తో 300 మందితో ఆ పల్లెలని కూడా తిరుక్కుంటా మీరు తిరుగుబాటు చేస్తారని మా మీద అని చెప్పి దూషించుకుంటా, మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టకపోతే మీ జైళ్ళల్లో మగ్గేటువంటి మీ యువకులు కానీ మీ కొడుకులు కానీ మీ భర్తలు కానీ బయటికి వచ్చే ప్రసక్తి లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ డికే అరుణ గారు నేను ఎంపీని పోనిస్తలేరు, మీరు వారిని పోనిస్తున్నంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కదా అంటే అధికారులు కూడా ఎట్లా బానిసలాగా పనిచేస్తుండడానికి ఇది సజీవ సాక్ష్యం. గత వైసీపీ పాలనలో చంద్రబాబు ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చారని, నా తల్లిని అవమానించిన తర్వాత బైకాట్ చేశారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఆయన శాసనమండలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రచారం పట్ల బదులిచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టుకో, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము? మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్నా కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి సార్. అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి. దానికని ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు. వెంటనే ప్రభుత్వాన్ని పడగొట్టి రాజులై యువరాజులై ధరణి లాంటి లోపు భూయిష్ట చట్టాలతో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి జహీరాబాద్ లో ఉజ్వల్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఏం దోహా లేదని మళ్లీ తామే గెలుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గమైన జహీరాబాద్ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటుందని, అదేవిధంగా గ్రామాల నుంచి మండల్ హెడ్ క్వార్టర్ కు, అదేవిధంగా మున్సిపాలిటీ అప్రోచ్లకు రోడ్లన్నింటినీ బీటీగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వచ్చే రోడ్డును డబుల్ రోడ్లుగా వచ్చే 4 ఏళ్లలో నిర్మిస్తామన్నారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఎంక్వైరీ కమిషన్.
దాంట్లో కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాం. ఒకవైపు కాళేశ్వరం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా, మా పర్సనల్ భవిష్యత్తు కూడా లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా రెడ్ కార్నర్ నోటీస్, బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావు గారు అక్కడ పాస్పోర్ట్ రద్దు అయితే ఆయనను కూడా రప్పించి ప్రయత్నాలు చేసి ఇక్కడ కొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి అందరూ కూడా జైలు పాలయ్యే సమయంలో ఈ దాడిలో నిన్న జరిగిన సంఘటన మొన్న దానికి కారణం. అందుకనే నేను ఐఏఎస్ ఆఫీసర్లే కాదు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు, టీచర్లకు కానీ ఇంటర్ మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడన్నా ఇక్కడ ఇట్లా జరిగిందా? ముఖ్యంగా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేని మల్లన్న సాగర్కు 50,000 ఎకరాల భూమి సేకరణ చేసి పోలీసులను పెట్టి అక్కడ కలెక్టరు, కమిషనరు, అక్కడే పక్కకి కొండపోచమ్మ, రంగనాయక 3 పెద్ద రిజర్వాయర్లను పెట్టి బడుగు బలహీన వర్గాల దళితుల రైలు భూములు గుంజుకొని కేసులు పెట్టి పోలీసులతో రౌడీ అని బెదిరిస్తే మేమందరం కూడా పోయినాం అక్కడికి. కానీ ఎప్పుడు కూడా మేము రైతులని ఆఫీసుల మీద అటాక్ చేయమని రెచ్చగొట్టలే, బతిలాడినాం. అలాగే నా పార్లమెంట్లో ఇబ్రాహీంపట్నం దగ్గర ఫార్మాసిటీ మీద 14,000 ఎకరాలు దళితులు అసైన్ ల్యాండ్ గుంజుకుంటే కూడా నేను 100 సార్లు ధర్నా చేసినా, రిక్వెస్ట్ చేసినాం ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రికి వెళ్ళి కేటీఆర్ దాకా బతిలాడుకున్నాం తప్ప ఎప్పుడు కూడా ఇట్లా దాడులు చేపించలే. ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు ఆయన, మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని. ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసరు జిల్లా మెజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మ అన్ని పల్లన్న సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా 78,000 ఎకరాలు గుంజుకొని ఆ రోజు మీరు రెచ్చగొడితే మీరు అక్కడ ప్రాజెక్టు కట్టేవాళ్ళ? మీ దోపిడీ కొనసాగుతుండేనా? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని మీద ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడిండంట. కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది. సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే. ఎందుకంటే కలెక్టర్కే భద్రత లేనప్పుడు భద్రత అంటే వరి తెగించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఎన్నిక, కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపిన అయ్యన్న, చంద్రబాబు, పవన్ అభినందనలు తెలుపుతూ చంద్రబాబు ప్రసంగం, రఘురామ పోరాట యోధుడంటూ కితాబు. రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటిష్ హై కమిషనర్ లిండీ క్యామెరన్, సీఎం నివాసంలో బ్రిటన్ ప్రతినిధులకు శాల్వాల సత్కారం, బ్రిటన్ ప్రతినిధులతో మర్యాదపూర్వక సమావేశం. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారన్న లోకేష్, అందుకే ఆనాడు చంద్రబాబు బాయ్కాట్ చేశారని వెల్లడి, జగన్ రెడ్డి కుటుంబం గురించి తాము ఏనాడు మాట్లాడలేదని స్పష్టీకరణ. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసు, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, హరీష్ రావు మీడియా ముందుకు, కొడంగల్ నుంచి తిరుగుబాటును ప్రతిపక్షాల కుట్రగా చూపుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న హరీష్ రావు. చర్లపల్లి జైల్లో పట్నం నాగేందర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.